గారు సనాతన ధర్మశాస్త్ర ప్రవక్త డాక్టర్ శ్రీపాదేవి ఆశ్వీజ నవరాత్రుల్లో తృతీయ తిథి నాడు మహారాష్ట్రలో పరణి వైద్యనాథ్లో 27 సెప్టెంబర్లో జన్మించారు. దీనికి 2 అక్కలు, 1 చెల్లి మరియు 1 తమ్ముడు ఉన్నారు. అందరూ వివాహితులు. దీదీజీ ధర్మ ప్రచారం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. తండ్రి వేద భాటి ఘనాభాటి శ్రీ శరత్ దేశ్ముఖ్ గారు 40 సంవత్సరాలు శ్రీ శ్రీశైల దేవస్థానంలో భ్రమరాంబ అమ్మవారి మందిరంలో వేద సేవ చేశారు. తల్లి శ్రీమతి వినోదిని దేశ్ముఖ్ గారు గృహిణి. స్వామి శ్రీ గోవింద్ దేవ్ గిరిజీ కోశాధ్యక్ష, అయోధ్య రామ మందిరం ఉపాధ్యక్ష, శ్రీకృష్ణ మందిరం మధుర ద్వారా అనుగ్రహం పొంది శిల్పా దీదీజీ అనేక సనాతన ధర్మ ప్రచార కార్యాలు చేస్తున్నారు. శ్రీమద్ భాగవతం, రామాయణం, శివపురాణం, దేవి భాగవతం, శివాజీ మహారాజ్ చరిత్ర, ఇలా అష్టాదశ పురాణాలు ప్రవచనం చేస్తారు. టీటీడీ, ఎస్బీబీసీ 4 హిందీ, తిరుపతి టీవీ, ఏబిఎన్ టీవీ ఛానల్లో దీదీ ఎన్నో ప్రవచనాలు సేవలు చేస్తున్నారు. దీదీజీ హైదరాబాద్లోని స్కూల్ కాలేజీల్లో విద్యాభ్యాసించారు. తెలుగు భాష ఇష్టం ఉండడం వలన తెలుగులో ప్రవచనం, గానం కూడా చేస్తూ తెలుగు, హిందీ, మరాఠీ మరియు ఇంగ్లీష్ భాషల్లో సనాతన ధర్మ ప్రచారం గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. నగరంలోనే కాకుండా చిన్న చిన్న పల్లెలకు కూడా వెళ్ళి ప్రచారం చేస్తారు. దైవభక్తి ప్రతి మనిషి అధికారం. ప్రతి మనిషి భక్తి చేస్తేనే మన జీవితం, మన దేశం సంపూర్ణ లోకంలో శాంతి, ప్రేమ, ఆప్యాయతతో ఉండవచ్చు అని సనాతన ధర్మ శాస్త్ర ప్రవచన ఏ భేదం లేకుండా అందరికీ ప్రవచనం చేస్తారు. 2023లో సనాతన అకాడమీ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ ఎటర్నల్ హ్యాపీనెస్ సదేహ అను సంస్థను స్థాపించారు. మన భాగ్యనగరంలో అంటే హైదరాబాద్లో దేవస్థానం, పాఠశాల స్థాపించి లక్షల సనాతన ధర్మ ప్రచారాలను తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించారు. జై శ్రీకృష్ణ. తన గురించి ఇంట్రడక్షన్ చెప్పాను. తన ప్రవచనం అందరూ వినవలసిందిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. అందరూ గట్టిగా అనాలండి. జై శ్రీరామ్. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, పరస్పర దేవో భవ. ఒక 2 నిమిషాలు అందరూ చప్పట్లు కొట్టు అమ్మవారి నామస్మరణ చేద్దామండి. అందరూ
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి కాలయమా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి కాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆది పరాశక్తి కాలయమా ఆది పరాశక్తి కాలయమా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి కాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆది పరాశక్తి కాలయమా ఆది పరాశక్తి కాలయమా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి కాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆది పరాశక్తి కాలయమా ఆది పరాశక్తి కాలయమా ఆది పరాశక్తి కాలయమా జగదంబ మాతకి. నేను ఎక్కడికన్నా ప్రవచనానికి వెళ్తే ఆడవాళ్ళ గొంతు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏదో కొంచెం వింత, అబ్బాయిల గొంతు ఎక్కువగా ఉంది. దాంట్లోనూ వాళ్ళు అనుష్ఠానం చేస్తున్నారు. తినలేదా అండి? గట్టిగా రావాలి. ఆడవాళ్ళు అంటే శక్తి స్వరూపిణి కదా. మనకంతే ఇంటికి వెళ్ళాక మన ఆయన మీద ఎలా అరుస్తాం మనము? అంత గట్టిగా. జగదంబ మాతకి. ఇక్కడ నేను హైదరాబాద్లోనే ఉంటానండి. నా ఎన్నో సంవత్సరాల నుంచి నాకు చాలా మంచి స్నేహితురాలు హైమ, వాళ్ళ తమ్ముడు రాఘవేంద్ర గారు ఇక్కడ ఉంటారు. అనుకోకుండా మీరు ఇక్కడ రావాలి, ప్రవచనం చెప్పాలి అని చెప్పేసరికి నాకు చాలా సంతోషమైంది. ఎందుకు అంటే నేను చెప్పే కార్యమే ప్రవచనాలు. ఎప్పుడు ప్రవచనాలే చెప్తుంటాను నేను. అప్పటికి కొత్త ప్రవచనం వచ్చిందంటే నాకు చాలా సంతోషము. కొత్త ప్లేస్లో. ఎందుకు అంటే ఐ గెట్ కనెక్టెడ్ విత్ పీపుల్. కొత్త వాళ్ళతో నేను మళ్ళీ కలవబోతున్నాను. ఎందుకంటే మేము ధర్మ ప్రచారం కోసం ఇల్లు అన్ని వదిలేసుకొని బయట తిరుగుతూ ఉంటాం కదా. సో మాకు ఫ్యామిలీ అంటే ఎవరు అంటే సృష్టి మాకు ఫ్యామిలీ. మేము ఇలా బయటికి వెళ్ళినప్పుడల్లా మాకు ఎంతో మంది అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు చాలా మంది కలిసి నా ఫ్యామిలీ ఇంతో అంత కాదు, చాలా విశాలంగా పెరుగుతూ పోతుంది అన్న సంతోషం వల్ల నాకు చాలా సంతోషం కలుగుతుంది. చాలా కొత్త మంది పరిచయం అవుతారు. దాంట్లోనే ఇక్కడ రాగానే వాతావరణం చూసి నాకు చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. అయితే అడిగాను, ఏంటి హైమా చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నట్టున్నారు అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేస్తే బాగుంటుంది కదా. ఇంకా
అంటే లేదు శిల్ప, లాస్ట్ టైం నుంచి చేశారు అంటే నాకు ఇంకా చాలా ఆశ్చర్యం కలిగింది. అంటే 2 సంవత్సరమే గనక మీరు ఇంత ఇంప్రూవ్మెంట్ చేశారు, ఎంత బాగుంది అంటే ఒక 25 సంవత్సరాలు మీరు ఎంత బాగా చేసుకుంటారు కదండి. అయితే మన దగ్గర మన భారతీయ సాంప్రదాయం, మనం హిందూ అంటాం కానీ మన మూల పేరు సనాతనము అండి, సనాతన సాంప్రదాయం. మనము హిందువులం కాదు, సరే హిందువులం ఆధునిక పదము, కానీ మనము సనాతనీయులం. మన ధర్మం ఏంటిది? సనాతన ధర్మము. ఆ సనాతన ధర్మంలో వివిధ దేవతల పూజలు మనకు చెప్పారు. దాంట్లో ముఖ్యంగా 5 దేవతలు. మొదట మీరు ఏ సాంప్రదాయంలో ఉన్నా కూడా వినాయకుని పూజ ఖచ్చితంగా చేయాలి. రెండవది శివలింగ పూజ, లింగ స్వరూపంలో. కాబట్టి చిన్న చిన్న పల్లెల్లో కూడా మీరు చూడండి, నాకు తెలిసి ప్రతి పల్లెలో ఏదో శివలింగం అన్నా ఉంటుంది, లేదు అంటే లింగ స్వరూపంలో ఉన్న మన హనుమంతుడు ఖచ్చితంగా ఉంటారు. అంటే ఆయన రుద్ర స్వరూపమే శివలింగం. తర్వాత సాక్షాత్తు సూర్యనారాయణుడు 3వ దేవత. 4వ దేవత అంటే విష్ణుమూర్తి. విష్ణుమూర్తి కావచ్చు, బాలాజీ కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ఏదో ఒక స్వరూపంలో ఉన్న మన విష్ణుమూర్తి. అలాగా అందరు పూజ చేసుకున్నా కూడా శక్తి పూజ లేనిదే ఎవ్వరి పూజ కూడా జరగదు. వినాయకుడు పూజ చేస్తున్నప్పుడు కూడా అక్కడ వాళ్ళ భార్యల పూజ మనం చేస్తాం. కృష్ణ పూజ చేసే ముందు రాధాకృష్ణ పూజ, రుక్మిణి కృష్ణ పూజ మనం చేస్తాం. శివ పూజ మనం మామూలుగా చెయ్యము. అంటే చాలా మంది లింగము అంటే శివుడు కదా అనుకుంటాం, కాదు. ఆ లింగంలో ఒక భాగము, హాఫ్ భాగము పార్వతి అమ్మవారు, హాఫ్ శివుడు. సో ఇద్దరు కలిసే ఉంటారు. శివలింగ పూజ చేసాము అంటే ఇద్దరు పూజ చేసినట్టే, ఇద్దరు పూజ ఉంటుంది. అలాగే ఎక్కడ కూడా మనం పూజ చేస్తున్నా శక్తియుక్తంగానే మనం పూజ చేస్తున్నాము. అంటే ఏంటిది? ఎవరి పూజ చేసుకుంటున్నా కూడా మనము వివిధ దేవతల పూజల్లో కూడా శక్తి ఆరాధన, అమ్మవారి ఆరాధన ఖచ్చితంగా అందరం చేసుకుంటున్నాం. ఏ సాంప్రదాయం కానివ్వండి, ఏదన్నా కానివ్వండి. అయితే మన పూర్వం సనాతన ధర్మంలో ఎలా ఉండేది అంటే ఇంట్లో మాత్రమే మనము వినాయకుడు పెట్టుకొని అందరూ వినాయకుడు నవరాత్రి ఇవన్నీ మనం పూర్వం నుంచి చేసుకునేవాళ్ళు. మన భారతీయ సాంప్రదాయం అసలు ఎలాంటిది, మన భారతదేశం ఎంత గొప్పగా ఉండేది. ఎందుకంటే మనం స్కూల్లో ఏం చదువుకున్నాము? ఇండియా ఇస్ వెరీ పూర్ కంట్రీ. అక్కడ అసలు డబ్బులు లేవు, పేదవాళ్ళు, బిచ్చమడుక్కునే వాళ్ళు. ఆ దేశంలో ఏమీ లేకుంటే బ్రిటిషర్స్ వచ్చి మనకు అన్ని నేర్పించారు అని మనం చదువుకున్నాం. నేనైతే అలాగే చదువుకున్నాను, నాకు కూడా అదే నిజం అనిపించేది. బట్ నేను ఎప్పుడైతే రామాయణం, భాగవతం ఇవన్నీ చదివానో, ఇప్పుడిప్పుడు ప్లేన్స్ వచ్చాయి, వాళ్ళు మనకు ఏరోప్లేన్స్ తీసుకొచ్చారు అని చెప్పారు కదా చిన్నప్పుడు. మరి ఇదేంటిది? భాగవతం ఏదైతే 5000 years ago రాసిందో, 5,000 సంవత్సరాల క్రితం రాయబడిందో, దాంట్లో ఏరోప్లేన్ గురించి ఎలా రాశారు అని క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఇలాగా ఎన్నో, అసలు మన భారతదేశంలో ఎలా ఉండేది అంటే ఒక్క మనిషి కూడా, రామాయణంలో మీరు చూడండి, రామాయణం ఎప్పుడు జరిగింది? త్రేతాయుగంలో. అంటే ద్వాపర యుగం కన్నా ముందు, కృష్ణుడు వచ్చేదానికన్నా ముందు రాముడు వచ్చాడు. త్రేతాయుగంలో మన భారతీయ సమాజం ఎలా ఉండేది అంటే ఏ పురుషుడు కూడా, ఏ స్త్రీ కూడా తన తల మీద సువర్ణ ముకుటము లేకుండా లేడు అని వచ్చింది. సువర్ణ కుండలాలు అంటే పెద్ద ఇయర్ రింగ్స్, పెద్ద పెద్దవి, సువర్ణ ముకుటము, ఇంకా అవన్నీ రాశాడు దాన్ని. ఇప్పుడు బంగారం ఇంత మనం కొన్నాము అంటే మనకు అమ్మో ఇంత బంగారం మా దగ్గర ఉంది అనుకుంటాం కదా. ఆలోచించండి, అప్పుడు మామూలు సమాజంలో కూడా ప్రతి ఒక్కరి దగ్గర బంగారు ముకుటాలు ఉండేవి. అంటే వి వర్ వెరీ రిచ్ అండ్ వెల్ మేనేజ్డ్ కంట్రీ మన భారతదేశం అన్నది నాకు శాస్త్రాలు, పురాణాలు చదివిన తర్వాత అర్థమైంది. ఇలాంటి మన చక్కటి సనాతన ధర్మము ఉన్న ఈ భారతదేశము, వివిధ సాంప్రదాయాలు, వివిధ పద్ధతులు ఇన్ని ఉన్న భారతదేశంలో ఇవన్నీ చూసి ఏమవుతుందంటే బెల్లం ఉంది అంటే ఖచ్చితంగా చీమలు వచ్చేస్తాయి. అలాగే ఇంత ధనాన్ని చూసి ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1 సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు, ఎన్నో సంవత్సరాల తరబడి మన భారతదేశం మీద ఆక్రమణ అనేది జరిగింది. ముఘల్స్ కానివ్వండి, యవనులు కానివ్వండి, లేదు అంటే బ్రిటిషర్స్ కానివ్వండి,
ఇలా ఎన్నో సంవత్సరాల తరబడి మన దేశం మీద ఆక్రమణ చేయడం వల్ల మన ఆర్య సనాతన వైదిక భారతీయ సంస్కృతి నశింపబడింది అనమాట, నాశనం అయిపోయింది. అసలు మనం ఎవరం అంటే మనం మర్చిపోయాం. టుడే వెన్ యూట్యూబ్ లో మనం ఆర్యన్స్ అంటే డిఫరెంట్ పీపుల్ ఆర్ స్పీకింగ్ డిఫరెంట్ ఓన్ థియరీస్. వెరస్ ఆర్య శబ్ద అంటే మంచివాడు, హే ఆర్య అని మనం మహాభారతంలో వింటాము, రామాయణంలో వింటాము, భాగవతంలో వింటాము. వాట్ ఈస్ దట్? అ గుడ్ పర్సన్, హే గుడ్ పర్సన్, సంబోధన ఆర్య. అలాంటి దాన్ని ఆర్యన్స్ అంటే బయట నుంచి వచ్చారు, ఇలాంటి పిచ్చి పిచ్చి థీరీస్ చాలా నేర్పించి మనకు మహాభారతాన్ని దూరం చేసి మన ఆర్య సనాతన సంస్కృతిని వివిధ రకాలుగా నాశనం చేసేసారు. అప్పుడు ఏమైంది? మన భారతీయ సాంప్రదాయము, మన దేశము మళ్ళీ ఎలా నిలబడాలి, మనం అందరం ఏకంగా ఎలా అవ్వాలి? చూడండి, ఏ దేశం మీద కూడా ముఘల్స్ ఆక్రమణ చేశారు అంటే దట్ కంట్రీ ఇస్ డిస్ట్రాయిడ్. రీసెంట్లీ ఐ హావ్ బీన్ టు కాంబోడియా వెళ్ళాను నేను. అక్కడ మన గుడ్లు, మన సంస్కృతి మొత్తం నశింపబడింది. బట్ ఇన్ని సంవత్సరాలు మన దేశం మీద ఆక్రమణ జరిగిన తర్వాత కూడా మన భారతీయ సంస్కృతి ఇప్పుడు ఉంది. ఇప్పుడు కూడా మనము గుడ్లకు వెళ్తాము, పూజలు చేస్తాము, బ్రాహ్మణ పూజ చేస్తాము, వివిధ పద్ధతుల్ని పాటిస్తున్నాము, వివిధ పండుగలను చేసుకుంటున్నాము. ఇప్పుడు కూడా మన భాషని మనం మర్చిపోలేదు. ఇవన్నీ ఎందుకు జరిగాయి అంటే బికాస్ ఆఫ్ ద స్ట్రాంగ్ రూట్స్ అన్నమాట. మన భారతీయ సాంప్రదాయము చాలా సైంటిఫిక్ గా రచింపబడింది కాబట్టి అది డిస్ట్రాయ్ ఎవ్వరూ చేయలేకపోయారు. దాంట్లో ఇలా జరిగింది కదా, మరి అందరినీ ఏకంగా తీసుకురావాలి, మన పరంపర ఇంకా గట్టిగా నిలబడాలి, అందరూ ఏకంగా అవ్వాలి, ఇంకా వైదిక సంస్కృతి మళ్ళీ నిలబడాలి అని లోకమాన్య తిలక్ గారు, మీరు వినే ఉంటారు, గణపతి నవరాత్రుల్లో ఇలా ఇంటింటినే కాదు బయట కూడా మనం వీధుల్లో వినాయకుడిని పెట్టుకుందాము అని బాలగంగాధర్ తిలక్, లోకమాన్య తిలక్ గారు మనకు స్టార్ట్ చేయించారు. ఎందుకు అంటే మనం ఇంట్లో పెట్టుకుంటాం, పూజలు ఇంట్లో చేసుకుంటున్నాం సరే, ఇప్పుడు ఇలా వీధుల్లో మనం అమ్మవారిని తర్వాత ఇలా వినాయకుడిని పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది? ఒకరికొకరు మనం చూసుకునే వాళ్ళు కూడా అందరం కలిసి వస్తున్నాము కదా, చూసుకునే వాళ్ళు కూడా అందరం కలుసుకుంటున్నాము, మాట్లాడుకుంటున్నాము, మనం ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటున్నాము, మన ప్రాబ్లమ్స్ కలిస్తేనే కదండి మనం ఇవన్నీ జరిగేది. దేశం గురించి, రాష్ట్రం గురించి, పరివారం గురించి when we discuss, when we get to know, మనకు తెలిస్తేనే కదా మనం ఏదైనా చేసేది. సో జనాలు కలవాలి, అందరూ ఏకంగా అవ్వాలి, రావాలి అని మనకు ఈ పద్ధతిని లోకమాన్య తిలక్ గారు ఇచ్చారు. అలాగా మనం వినాయకుడిని పెట్టుకుంటున్నాము, చాలా సంతోషము. కానీ వినాయకుడు పెట్టుకొని చూసి ఆ సంతోషాన్ని మనం గమనించి ఇలాగా అమ్మవారిని కూడా పెట్టుకుంటే ఎంత బాగుంటుంది అని మన మనసులో వచ్చింది కదా అని అమ్మవారి ఉత్సవం కూడా స్టార్ట్ చేశాం. కానీ కొంతమంది ఏమో ఇవన్నీ పెట్టుకోవద్దు, ఇవన్నీ ఆడంబరాలు, మ్యూజిక్ ప్లే చేస్తున్నారు, ప్రకృతిని నాశనం చేస్తున్నారు, ఇవన్నీ అంటుంటారు కదా. మరి దానికి మనకు ఆన్సర్ ఉండాలి కదా. ఎవరైనా క్వశ్చన్ అడిగారు, సో వీ షుడ్ హ్యావ్ ఆన్సర్. మరి చేసుకుంటున్నామో మంచి పనా చెడు పనా అంటే ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఎంతో మందికి మన భారతదేశంలో అలవాటు ఏంటిదంటే మండే టు ఫ్రైడే పని చేసుకుంటారు, ఇంటికి లేటుగా వస్తారు, సాటర్డే సండే పబ్కి వెళ్తారు. అప్పుడు మ్యూజిక్తో పాడవని చెవులు అమ్మవారి భజనతో పాడగా అవుతాయి కదా, పాడవు. అండ్ ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ 9 days. అండ్ ఇంత చక్కటి ఉత్సవం జరుపుకుంటుంటే ఖచ్చితంగా మనసు ఆహ్లాదమే చెందుతుంది, కానీ ఏ రకమైన డిస్టర్బెన్సెస్ మాత్రం మన ఈ ఉత్సవాలు కదా. ఆ విగ్రహాన్ని పెట్టుకుంటున్నాము, 9 రోజులు సాక్షాత్తు అమ్మవారిని మనం పూజిస్తున్నాము. మరి ఆ అమ్మవారిని విసర్జన చేసేటప్పుడు నిమజ్జనం వీడియోస్ చూడండి ఒకసారి వినాయకుడివి. అవి నిమజ్జనం కూడా అవ్వడం లేదు, అసలు వాటర్లో కూడా కడవాలి, ఆ క్రేన్తో తీసేస్తున్నారు, కాళ్ళు విరిగిపోతాయి, నోరు విరిగిపోతుంది. చాలా విచిత్రమైన పరిస్థితి చూసి ఏడుపు వచ్చేస్తుంది. అసలు దీనికోసమా మనం అమ్మవారు పెట్టింది, దీనికోసమా మనం వినాయకుడు పెట్టాము అన్న ఒక క్వశ్చన్ నాకు వస్తుంది. తప్పుగా అనుకోకుంటే ఒక ఉదాహరణ ఇస్తాను, ఎందుకంటే నేను చెప్పిన మాట మీకు హార్ట్లోకి వెళ్ళాలి అని చెప్తున్నాను. మన ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, మన వాళ్ళు, అప్పుడు వాళ్ళ కాలు కొడుతాను అంటే మీకు బాధ ఏది? నేను అంటే చనిపోయారు కదా, ఏమవుతుంది అంటే మీరు ఏమంటారు? చనిపోయి ఉండొచ్చు, బట్ ఆ శరీరంలో మా నాన్న ఉన్నారు, ఆ శరీరంలో మా తాత ఉన్నారు, ముట్టుకొని బొమ్మన.
అలాగా ఆ మట్టి బొమ్మలు మనం స్థాపించి సాక్షాత్ అమ్మవారిని చూసి మనం ఇలాంటి నిమజ్జనం చేసిన తర్వాత మీకు సంతోషం కలిగితే మీరు కంటిన్యూ చేయండి. లేదు నిజమే కదా, ఇలా చేయడానికి రాదు, మన అమ్మ మన తల్లిని మనం అలా ఖండం అయ్యేటట్టు మనం చూడలేము అని బాధపడితే అన్ని చేసుకోండి. కానీ ఇట్స్ రిక్వెస్ట్, చిన్న విగ్రహం తీసుకురండి, పెద్దది తీసుకొచ్చే అవసరం లేదు. పెద్ద మండపం చేయండి, చాలా అన్నదానం చేయండి, అన్ని కార్యక్రమాలు ఘనంగా జరపండి. విగ్రహం చిన్నగా బుద్దుగా మట్టి విగ్రహం తీసుకురండి, గ్రాండ్గా చేయండి, అన్ని బాగా చేయండి. ఒక విగ్రహంలో తల్లి అన్న భావన పెట్టుకోవడం మంచిది అని నా భావన. తర్వాత మీరు ఆలోచించండి, మీరు అందరూ చదువుకున్న వాళ్ళు, ఇది ఒక హంబుల్ రిక్వెస్ట్ నాది. మండపం పెద్దగా పెట్టుకోవాలి, మంచి కార్యక్రమాలు చేయాలి, 10 మంది కాదు 1000 మందికి మనం భోజనం పెట్టాలి. దాంట్లోనూ వెన్ దిస్ యంగ్స్టర్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్, నాకు యంగ్ పీపుల్ ఉన్నారు, పిల్లలు దాంట్లో ఉన్నారు అంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకు అంటే చాలా మంది ప్రవచనకర్తలేమో పిల్లలు ప్రవచనానికి దూరంగా ఉంటున్నారు, పిల్లలు సనాతన ధర్మానికి దూరంగా ఉంటున్నారు అంటుంటారు. కానీ నాకు మాత్రం పిల్లలు యంగ్స్టర్స్ ఇంకా ఎక్కువగా సనాతన ధర్మానికి అటాచ్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. కాబట్టి నాలో ఆ భావన లేదు. సో వెన్ యూఆర్ కమింగ్, నాకు హైమా చెప్పింది, శిల్ప వీళ్ళందరూ అనుష్ఠానంలో ఉన్నారు అంటే మన భారతదేశ యువత చూడండి, చదువుకున్న పిల్లలు తప్పుడు మార్గంలో పోవడం లేదు, కరెక్ట్ మార్గంలోనే పోతున్నారు. ఎన్నో ప్లేసెస్ లో మనం చూస్తున్నాం. కానీ ఒక్కొక్కసారి వాళ్ళు తప్పులు చేస్తే కొంతమంది పెద్దలు వాళ్ళని తిడుతుంటారు, ఇలా చేస్తుంటారండి, పిల్లలు వినరు అంటారు. కానీ అలాంటి పెద్దలకి నేను క్వశ్చన్ ఏం చేస్తానంటే, మీరు వాళ్ళ పక్కన కూర్చొని చెప్పారా నాన్న ఇలా చేయకూడదు అని చెప్తే ఖచ్చితంగా పిల్లలు వింటారండి. సో అలా పెద్దదానిలాగా నేను మీకు చెప్తున్నాను, అంత బాగుంది. కానీ అమ్మవారిని చిన్న విగ్రహం పెట్టుకోండి, లేదు పెద్దగా మీకు మట్టి విగ్రహం దొరికితే మట్టిది పెట్టండి. ఎందుకు అంటే మనం పూజ ఎవరితో చేస్తున్నామండి? శక్తి పూజ చేస్తున్నాము. మనం ఈ సృష్టిలో ఉన్నాము, మనం తింటున్నాము, బతుకుతున్నాము, సంతోషంగా ఉన్నాము అంటే దానికి ఒక మూల కారణము నీరు. యశోర్ణ కదా, నీళ్ళు లేకుంటే మనం ఉండగలుగుతామా? నీళ్ళు లేకుంటే స్నానం చేయలేము, నీళ్ళు లేకుంటే వంట కూడా ఉండలేము, నీళ్ళు లేకుంటే మనం ఉండలేము అసలు. అలాంటి నీరు ఒక్క గ్లాస్ అయినా మీకు మీరుగా తయారు చేయగలుగుతారా? ఎవరైనా తయారు చేయగలుగుతారా? ఎవ్వరు కూడా తయారు చేయలేరు. నాన్న చిన్నపిల్లలు వినండి బాగా, మీకోసం క్వశ్చన్ చూడండి. చిన్న గ్లాస్ నీళ్లు మీకు మీరుగా తయారు చేసుకొని తీసుకురండి అంటే తీసుకురాగలుగుతారా? తీసుకురాలేం కదా. మరి మనం దేన్నైతే సృష్టించలేమో ఆ నీటిని నాశనం చేసేది హక్కు మనకుందా? నో, రైట్? సో వి షుడ్ ఆస్క్ అవర్ సెల్ఫ్స్. మనం చాలా ఇంటెలిజెంట్ జనరేషన్ అండి. ఇప్పుడు మనకు ఎవరైనా ప్రేమగా చెప్పారు, మనం అర్థం చేసుకుంటాము అంటే నాకు ఖచ్చితంగా తెలుసు మనం ఆ తప్పు పని మళ్ళీ చెయ్యము. కాబట్టి మనం చేస్తున్న పూజ ఏదైతే ఉందో శక్తి ఆరాధనలో ఒక పూజ ప్రకృతి పూజ కూడా ఉంది. ఎందుకు అంటే మీకు శాకంబరి అవతారం తెలుసా? పిల్లలు చెప్తున్నారు, శాకంబరి అవతారం ఏంటో తెలుసా? ఎవరికన్నా తెలుసా? తెలీదా? నేను మీకోసమే ప్రవచనం చెప్తున్నాను, వీళ్ళు అందరికీ తెలుసు, మీరు వినండి సరేనా? ఒకసారి ఏమైందంట, ఎక్కడ కూడా నీళ్లు లేవు, ఎక్కడ కూడా తినడానికి లేదంట. అప్పుడు ఏమైపోతుంది? అమ్మ ఆకలేసిందని ఏడుస్తారు కదా మీరు. మరి అమ్మ ఏమంటుంది? నేను పెడతాను రా, కానీ కూరగాయలే లేవు, అన్నం లేదు, గోధుమలు లేవు, చపాతీ చేద్దామంటే మరి నేను ఏం చేయను అని అడిగితే మీరు ఏం చేస్తారు? ఏమి చేయలేదు. ఎక్కడ కూడా బయట పండగ ఉంటే నాన్న దగ్గర డబ్బులు ఉన్నా కూడా ఇంట్లో ధాన్యం రాదు కదా, కూర చేయడానికి కూరగాయలు లేవు కదా, మరి ఏం చేస్తాము? అలాంటి సిచ్యువేషన్లో అందరు భక్తులు ఏడ్చారంట అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మ మాకు ఆకలేసింది, మాకు తినడానికి ఏమీ లేదు అంటే అమ్మకు ప్రేమ కదండి మన మీద. ఆ తల్లి కరుణతో అలా నీళ్లు పడ్డాయంట కింద భూమి మీద. ఆ అమ్మ నీరు కరుణకు పడడం వల్ల అప్పుడు మళ్ళీ ఇదే భూమి నుంచి మళ్ళీ ధనము ధాన్యాలు ఇవన్నీ వచ్చాయి. అక్కడ మనం చిన్న పాట్స్ లో మనం ధాన్యం పెట్టుకున్నాం కదా, మట్టి పెట్టేసి చిన్నగా వస్తున్నాయి కదా మొలకలు, అది దానికి ప్రతీక. అమ్మ లేదు అంటే సృష్టి లేదు, సృష్టిలో అన్నం లేదు, నీరు లేదు అంటే మనం లేము. కాబట్టి అమ్మవారి పూజ అంటే ఏంటిది? ప్రకృతి పూజ.
అంటే ఏంటిది? ప్రకృతిని పూజించాలి, అమ్మవారిని పూజించకూడదా? కాదు, అమ్మవారిని పూజించాలి, కానీ అర్థం చేసుకోవాలి మనం ఎవరిని పూజిస్తున్నాము అన్నది. కాబట్టి ఆ నీరుని మనం నాశనం చేయకుండా అది మన కర్తవ్యము అని భావించి ఇది కూడా అమ్మవారి పూజయే అని గనక మనకు అర్థమవుతే వచ్చే సంవత్సరం నుంచి మనం మట్టి విగ్రహాన్ని పెడదాం. సరేనా? అర్థమైందా? వెరీ గుడ్. చిన్నపిల్లలు బాగా వినాలి నాన్న. ఎందుకంటే మీకు స్కూల్లో ఇవన్నీ చెప్పరు కదా. స్కూల్లో ఏం చెప్తారు? ఇంగ్లీష్, తెలుగు, హిందీ, మ్యాథ్స్, సైన్స్ అది చదువుకున్న తర్వాత మనం డాక్టర్లు అవుతాము, ఇంజనీర్లు అవుతాము కదా. అవన్నీ అయి లాభం లేదు. మనిషిగా దిద్దేది ప్రవచనాలు మాత్రమే. మనిషిలో మానవత్వం తీసుకొచ్చేది భక్తి పరంపర మాత్రమే. కాబట్టి అందరూ ప్రవచనం వినాలి, ఖచ్చితంగా వినాలి. ప్రతి సంవత్సరం మీకు కుదిరితే నన్నేం కాదండి, ఎవరినన్నా తెచ్చి మంచి విషయాలు 10 మాటలు మంచి కథలు అందరూ వినాలి. అయితే ఇప్పుడు మనం అమ్మవారి కథ వినబోతున్నాం. ఓకే, అమ్మవారిని పెట్టుకున్నాం కదా. అమ్మవారు ఆ మూర్తిలో మాత్రమే ఉందా? ఎక్కడెక్కడ ఉంది అమ్మవారు చెప్పండి, అందరూ చెప్పాలి. చెప్పండి, నాకు ఆన్సర్ కావాలి. గుడిలో ఉంది. ఇంకా ఇంకెక్కడ? మీరు కూడా చెప్పండి అమ్మా, ఎక్కడ ఉంది? ఎక్కడ కనిపిస్తుంది అమ్మవారు? మన ఆత్మలో. నేను ఇవన్నీ ఎందుకు క్వశ్చన్స్ అడుగుతానంటే మనం ఫస్ట్ స్థిత నమస్తస్యై 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 నమో నమః. షీ ఈజ్ శక్తి. ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే ఎనర్జీ, శక్తి. ఇప్పుడు చెప్పండి, అమ్మవారు ఎక్కడ ఉంది? బోన్స్ లో ఉంది. ఇప్పుడు నేను మాట్లాడేది మీకు వినిపిస్తుంది కదా. సో దీంట్లో కూడా ఎనర్జీ ఉంది కదా. సరే, నేను మాట్లాడగలుగుతున్నాను అంటే మాట్లాడే శక్తి ఏదైతే వస్తుంది అది కూడా అమ్మే కదా కదా. సో ఎక్కడెక్కడ సృష్టిలో దెర్ ఇస్ ఎనర్జీ, అక్కడ అమ్మ ఉంది. ఎవరున్నారు? అక్కడ అమ్మవారు ఉంది. మరి కనిపించట్లేదు కదా అని అడిగారంటే ఎవరన్నా ఏం చెప్తారు? కరెంట్ కనిపించట్లేదు. నేను అన్నాను, ఏమంటాం మనం? కట్ చేసి ముట్టుకో అంటాం, అంతే కదా. అలాగా సైన్స్ కి కూడా అర్థం కాని శక్తి అంటే ఏ సైంటిస్ట్ కూడా చెప్పలేకపోయింది ఏంటిది అంటే మనలో శక్తి. ఏ శక్తి రావడం వల్ల ఈ జీవి నించుంటుందో, మాట్లాడుతుందో, వినగలుగుతుందో, నడుస్తుందో, ఒక కార్యం చేసి బుద్ధినిస్తుందో, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది ముట్టుకోవాలి, ఇవన్నీ మనకు ఏదైతే చేస్తుందో దట్ ఎనర్జీ ఇస్ కాల్డ్ అస్ శక్తి. ఎస్, దాన్ని మనం శక్తి అంటాం. ఇప్పుడు ఈ శక్తిని ఎక్కడెక్కడ మనం చూస్తున్నాము అంటే యా దేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు పుష్టి రూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థిత, యా దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత. అన్ని ఇలా చెప్పబడ్డాయి అన్నమాట. అంటే ఎక్కడుంది? మనకు ఏది ఎప్పుడు చెయ్యాలి, చెయ్యకూడదు అన్నది బుద్ధి కదా. నీకు అంత బుద్ధి లేదా అంటాం, లేకుంటే ఎంత బుద్ధిమంతుడు అండి అంటాం కదా. అంటే బుద్ధి అంటే ఇట్ ఇస్ అ శక్తి. మన బుద్ధి ఉంది అంటే మనలో అమ్మవారు ఉంది. ఓకే, తర్వాత యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అంటే ఏంటిది? మాతృ అంటే మాత, అమ్మ కదా. అంటే మన అమ్మలో కూడా అమ్మవారు ఉంది. ఇక్కడ మనం పూజించి ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మని ఉల్టా మాట్లాడామనుకోండి, తిట్టామనుకోండి, ఆ అమ్మ మన పూజ చేసినట్టు అవుతుందా? కాదు. కాబట్టి మొదట మాతృదేవో భవ అని చెప్పారు. ఆ అమ్మవారిని పూజించండి బయట, కానీ మొదట మన తల్లిలో ఆ అమ్మని పూజించడం మనము నేర్చుకోవాలి. మరి పూజించడం అంటే ఏంటిది? అమ్మని కూర్చోపెట్టి పూలు పెట్టే అవసరం లేదు, హల్దీ కుంకుమ పెట్టే అవసరం లేదు. అమ్మ చెప్పిన మాట వినడము, అమ్మ సేవ చేయడము, ఇదే అమ్మకు చేసే పూజ కదా. మాతృరూపేణ సంస్థిత ఎక్కడుందండి? ఇంకా మాతృత్వం అంటే ప్రతి స్త్రీలో. అమ్మ ఇక్కడ టైం పాస్ కాదు, అందరూ వినాలి ప్లీజ్, అందరూ వినండి 10 నిమిషాలు.
అందరు స్త్రీల్లో అమ్మవారు ఉందండి. కాబట్టి మనము దేవి పూజ చేసాము, విగ్రహానికి పూజ చేసి మన సృష్టిలో ఉన్న ఏ స్త్రీని కూడా, చిన్న పిల్ల కానివ్వండి, పెద్ద పిల్ల కానివ్వండి, కోడల, కూతుర, అమ్మన, పరస్త్రీని అన్నది కాదు, ఎక్కడ కూడా మనము ఏ స్త్రీని కూడా అవమానం చేసినా అది అమ్మవారి పూజ కాదు అని మనం భావించాలి. అదే చాలా పెద్ద పూజ. మన ఆర్య సనాతన భారతీయ పరంపర ఒకటే మాట చెప్తుంది, ప్రతి ఒక్క స్త్రీలో తల్లిని చూడు, ప్రతి ఒక్క స్త్రీలో నీ తల్లిని చూడు, తల్లిలాగే పూజించు, తల్లిలాగే భావించు. ఆలోచించండి, ఇలా భావన కలగా పురుషుల్లో కలిగితే ఇప్పుడు జరిగే క్రైమ్స్ జరుగుతాయా? జరగవు. ఇక్కడ క్రైమ్స్ జరుగుతున్నాయి, ఇక్కడ నవరాత్రులు జరుగుతున్నాయి, క్రైమ్స్ జరుగుతున్నాయి, మనం అమ్మవారు పూజ చేస్తున్నాము. వై? బికాస్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎవరిని పూజ చేస్తున్నాము అంటే ఒక విగ్రహాన్ని పూజ చేస్తున్నాము. ఆ విగ్రహం మనం నిమజ్జనం చేసిన తర్వాత ఆ అమ్మవారు ఎక్కడుంది అని మనం ప్రశ్నించుకోవాలి. ఎక్కడైతే శక్తి ఉందో అక్కడ అమ్మవారు ఉంది, ఎక్కడైతే స్త్రీ ఉందో అక్కడ అమ్మవారు ఉంది. ఈ పరస్త్రీ మాతా సమాన్ అని ఎప్పుడైతే మనం నేర్చుకున్నామో అప్పుడు మన సృష్టిలో ఎప్పుడు కూడా ఇలాంటి క్రైమ్స్ అనేవి జరగవు. రీసెంట్ గా కోల్కతాలో జరిగింది కదా, దానికి ముందు నిర్భయ జరిగింది, నిర్భయ 1, నిర్భయ 2, నిర్భయ 4, నిర్భయ 10, అభయ 1, అభయ 2. అమ్మా మీకు వద్దు అంటే నేను ఆపిస్తాను. నేను టైంపాస్ చేయడానికి రాలేదు, అందరూ వినాలి, ఇది మన మంచి కోసం. మీకు నా మీద కోపం వచ్చినా పర్వాలేదు, మాట్లాడుకోవాలంటే వెనక్కి వెళ్ళండి. ఎందుకంటే స్కూల్లో చెప్పరమ్మా, మీ పిల్లలకి మీరు 50,000, 4 lakhs, 3 lakhs కడుతున్నారు కదా, అక్కడ సంస్కారం మీకు ఇవ్వరు. ఇప్పుడు పిల్లల్లో సంస్కారం లేదు అని తల్లిదండ్రులు మా దగ్గరికి వచ్చి మొరబెట్టుకుంటారు, అమ్మా కొంచెం చెప్పండి మా పిల్లలకి అనేసి. అప్పుడు నేను తల్లిదండ్రులు తప్పు అని చెప్తాను. నేను పిల్లల్ని మీరు అలా పెంచారు కాబట్టి వాళ్ళు అలా అయ్యారు. ఎందుకు? ఆ విగ్రహ పూజ చేసుకుంటుంటే ఆ తల్లి అందరిలో ఉంది అని మీరు చెప్తున్నారా? చెప్తారు, ఆడపిల్లలకి బాగా చెప్తారు, అబ్బాయిలకి చెప్పరు. ఎవరి తప్పు? ఆడవాళ్ళ తప్పు. ఇక్కడికి వచ్చి నేను అడగండి, ఎంత డబ్బులు ఇస్తానని అడగలేదండి, అడగలేను. మీరు ఇచ్చినా ఇవ్వకున్నా నాకు పర్వాలేదు. when I go somewhere, I'm well educated person and బయటికి వెళ్ళి ఎందుకు 10 మంచి మాటలు చెప్తున్నాము అంటే, చిన్న చిన్న పల్లెల్లో కూడా వెళ్తామండి, ఒక్కొక్కసారి మాకు బాత్రూమ్ కూడా ఉండదు. అక్కడ అట్లాంటి ప్లేసెస్ లో వెళ్ళి 10 మందికి మంచి చెప్తున్నాం మేము, ఏదైతే మీరు స్కూల్లో చెప్పరో. 10-15 సంవత్సరాలు చెప్తే నాకు ఒక్కొక్కసారి 1 రూపాయి కూడా ఎవరు ఇవ్వలేదు, అప్పటికీ నేను చేస్తున్నాను. ఎందుకు అంటే అందరి ఇళ్ళలో డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద సీఏలు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, బట్ ఎంతమంది ఇంట్లో మనుషులు ఉన్నారు అని మనం మనల్ని ప్రశ్నించాం. ఇంట్లో మనుషులు లేకపోవడం వల్లే తల్లిదండ్రులు ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోతున్నారు. మన ఇంట్లో మన మగవాళ్ళల్లో, ఇంట్లో ఉన్న మగవాళ్ళలో ఎంతమంది మృగాలు ఉన్నారో తెలియకపోవడం వల్లే బయట ఇలాంటి అమ్మాయిల మీద అఘాత్యాలు జరుగుతున్నాయి. మన ఇంటి అమ్మాయి కాదు కాబట్టి న్యూస్ కదండి అనుకుంటాం. టుమారో దట్ మైట్ బి యూ, టుమారో దట్ మైట్ బి అవర్ డాటర్ అన్న రెస్పాన్సిబిలిటీ మన తల్లిదండ్రులకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ పరిస్థితి రాదండి. ఎంత దౌర్భాగ్యం అంటే నాన్న, మన స్కూల్స్ లో మేము భగవద్గీత చెప్తాము అంటే మాకు చెప్పనివ్వట్లేదు. మన స్కూల్స్ లో, మన భారతదేశంలో మేము మంచి వాల్యూస్ చెప్తాం పిల్లలకి, మనీ అడగట్లేదు, చెప్తాం, వినరు. ఇప్పుడు డిస్కో పెట్టండి, మొత్తం అందరు వస్తారు. దట్ ఈస్ ద ప్రాబ్లం. పెద్దవాళ్ళకి ప్రవచనాలు అంటే బోరింగ్ గా అనిపిస్తాయి, వాళ్ళకు దాని మాహాత్మ్యము అర్థం కావడం లేదు. కాబట్టి ఎక్కడైనా ప్రవచనాలు ఉంటే మీరు వెళ్ళండి, మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి, అర్థం చేసుకోండి. చాలా మంది మా దగ్గరికి వస్తారు, మేము ఎప్పుడు ఎన్నో రోజుల నుంచి పూజలు చేస్తున్నాము, కానీ ఏంటో అండి 10 సంవత్సరాలు చేశాను, మానేశాను అంటారు. ఎందుకు మానేశారు? ఎందుకంటే అర్థం చేయకుండా పూజలు చేశాం కదా. ఇప్పుడు పూజలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసము, కొత్త చీర కన్నాను కదా అందుకోసం ఈరోజు అమ్మవారి దగ్గరికి వెళ్ళొద్దాం ఒకసారి కట్టుకొని. నిజంగా ఇప్పుడు దట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. కొత్త చీర కట్టుకున్నాను, 10 మంది చూడకుంటే ఎందుకు, అందుకోసం వెళ్ళొద్దాం ఒకసారి.
బట్ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసిన తర్వాత మనలో మార్పు ఎంత వచ్చింది? పూజ చేసిన తర్వాత ఎంత డబ్బు వచ్చింది, ఎంత డబ్బు పెరిగింది కాదు, ఎంత సంస్కారం మన పిల్లల్లో మనలో వచ్చింది, మన ఫ్యామిలీలో శాంతి రూపేణ సంస్థిత, శాంతి వచ్చిందా లేదా, భగవద్భక్తి కలిగిందా లేదా, ఇవన్నీ స్కూల్స్ లో నేర్పించడమ్మా. కాబట్టి జాగ్రత్తగా వినాలి. ఆ తల్లి పూజ ఎక్కడ చేయాలి అంటే ప్రతి స్త్రీలో చేయాలి. ఇప్పుడు జరిగే అఘాత్యాలు కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే చాలా మందిని అడిగితే మనం న్యూస్ లో చూస్తూనే ఉంటాం. నేనేం విశేషంగా చెప్పే అవసరం లేదు. ఆడపిల్లలండి బట్టలు సరిగ్గా వేసుకోరు, ఆడపిల్లలండి ఇలా చేస్తారు, సంస్కారం లేదు, పెద్దవాళ్ళేమో మా మాటలు వినరండి. కానీ ఒక్కరు కూడా మగవాళ్ళ గురించి మాట్లాడరండి. అఘాత్యం జరిగేది ఆడవాళ్ళ పైన. చిన్ని పిల్ల మీద రేప్ జరుగుతుంది. ఆ పిల్ల ఏం ఎక్స్పోజింగ్ చేసిందని రేప్ చేశారో నాకు అసలు అర్థమే కాదు. ఎందుకు జరుగుతున్నాయి? డిడ్ వి క్వశ్చన్ అవర్ సెల్ఫ్స్? వై ఇస్ దిస్ హ్యాపెనింగ్? రేపు నా కూతురు కావచ్చు ఆ ప్లేస్ లో. మనం ఆలోచించాలి, రేపు నా కూతురే కావచ్చు. ఇప్పుడు మన పిల్లల్ని కొంచెం అలా బయటకు పంపించాలంటే వణుకు పుడుతుంది. ఎవరైనా తోడుగా వెళ్ళండి, ఒకదాన్ని పంపించకండి. ఎందుకు? బయట మనుషులు లేరు, బయట మృగాలు ఉన్నారు మనుషు రూపం. భయం, సంస్కారహీన సమాజం తయారైపోయింది. ఎందుకు అంటే మాతృరూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః అని ఈ తల్లులు అబ్బాయిలకి నేర్పించట్లేదండి. ఇలా వేసుకో, ఇలా బట్టలు వేసుకో అని చెప్తున్నారు. అబ్బాయికి ఎందుకు చెప్పరు? ఒక ఆడది కావాలనో ఏదో ఉద్దేశంతో వివస్త్రంగా వచ్చింది, నువ్వు కళ్ళు దించు, పరాయి స్త్రీని చూసేటప్పుడు తన కాళ్ళు చూసి మాట్లాడు అని నేర్పించిన మన భారతీయ సాంప్రదాయం. మీకు ఎంతమంది రామాయణం విన్నారు నాకు తెలియదు, చెప్పండి. ఎంతమంది రామాయణం విన్నారు? విన్నారు, కొంతమంది ఉన్నారు. సరే, ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను నేను. అందరు వినండి అమ్మా, నేనే మీకు 1000 రూపీస్ ఇస్తాను ఏమైనా ఆన్సర్ చేస్తే. ఎప్పుడైతే సీతమ్మ తల్లి అపహరణ జరిగింది అంటే కిడ్నాప్ చేయబడింది, రావణాసుడు తీసుకెళ్లిపోయాడు. అప్పుడు వెతుకుతూ వెతుకుతూ అన్నా తమ్ముళ్ళు వచ్చారు. ఒక దగ్గర ఇద్దరు వానరులు అంటే హనుమంతుడు సుగ్రీవుడు, ఇదేదో ఆభరణాలు కనిపిస్తున్నాయి మరి చూడండి అని రాముడు లక్ష్మణుడితో అడిగినప్పుడు లక్ష్మణుడు ఏం చెప్పాడు? ఎందుకు? లక్ష్మణుడు ఎప్పుడు కాళ్ళే చూస్తుండే సీతమ్మ. వెరీ గుడ్ అండి, చప్పట్లు కొట్టండి. నేను నిజంగా 1000 రూపీస్ ఇస్తాను. అంటే ఏంటిది? మనకు సిగ్గుచేడు, మనకు అది కూడా తెలియదు. సారీ టు సే, కోపం వస్తే నెక్స్ట్ టైం నన్ను పిలవరు, కానీ ఇది వాస్తవం. మన భారతీయ సనాతన ధర్మం ఏం చెప్పింది అంటే న జానామి కేయూరే న జానామి కుండలే నిత్యం పాదాభివందన. నిత్య పాదాభివందనం చేసేటప్పుడు వదినమ్మవి పట్టీలు మాత్రం చూశాడు అన్నయ్య, ఇవి మాత్రం వదినవే, కానీ నేను ఎప్పుడు వదిన వంక నేను పైన చూడలేదు. సో కేవలం వేసుకుందా ఏం వేసుకుందా నాకు తెలియదు అని చెప్పే సాంప్రదాయం మన భారతీయ సాంప్రదాయం. ఇది ఏ తల్లి తన పిల్లలకి ఇప్పుడు నేర్పించింది కొంచెం చెప్పండి. సో ఎవరు తప్పు? తల్లి తప్పు. దుష్టిలో మాతృదోషే. నేను అందుకోసం ఇక్కడ అమ్మవారి కథ చెప్పడానికి రాలేదండి. అమ్మ అంటే ఏంటి చెప్పడానికి వచ్చాను. మన అమ్మను మనం గౌరవిస్తాం కదా, అదేం విశేషం కాదు. ప్రతి కూతురు ఎవరికో అమ్మ, ప్రతి కూతురు ఎవరికో తల్లి, ప్రతి కూతురు ఒక ఇంటి తల్లి అని మనం పూజిస్తే అర్థం చేసుకుంటాం కదా, అది నిజమైన పూజ. కాబట్టి మీరు చూడండి, నవరాత్రుల్లో మనం అన్ని పూజలు చేస్తాం. చాలా మంది వస్తారు మా దగ్గర, ఎన్ని పూలు పెట్టారండి, ప్రసాదం పెట్టారు, మా ప్రసాదం ఎవరికి ఇచ్చారు, గాజులు ఎన్ని పెట్టారు, డబ్బులు ఎన్ని, అన్ని మాట్లాడతారు. కుమారిక పూజ చేస్తారు ఇక్కడ, చేస్తారా మీరు? చేయలేదా? చేయండి. నెక్స్ట్ టైం నుంచి 3 సంవత్సరాల నుంచి అంటే 3rd స్టార్ట్ అవుతారు, 10 సంవత్సరాల దాకా కుమారిక పూజ చేస్తారు. ఎందుకు అంటే చిన్ని పిల్లల్లో అమ్మవారిని చూస్తారు. తర్వాత సువాసిని పూజ కదండి. ఎప్పుడైనా మగవాళ్ళ పూజ చేసి మనం చూసామా?
దట్ ఈస్ సనాతన్ ధర్మ, దట్ ఈస్ బీయింగ్ అ హిందూ. A Hindu is one who respects women. ఎవరు? శివాజీ. శివాజీ మహారాజ్ ఆగ్రాకు వెళ్ళారు ఒకసారి. ఆగ్రాకు వెళ్ళినప్పుడు అందంగా అప్సరసలా ఉంటారు కదండి, రాజకన్య షాజహాన్ కూతురు పల్లకీలో వస్తుంది. ఆ పల్లకీది కొంచెం అలాగా కట్టనంట పక్కకు జరిగిందనమాట. అందరూ ఇలా చూశారు. మనిషి స్వభావం ఎలా ఉంటుందంటే, ఒక అమ్మాయికి కొంచెం అలా బట్ట అలా జరిగి ఆయన ఏం చేశారు, ఆయన ఒక్కరే ఇలా దించుకున్నాడు. అది చూసి అమ్మాయి అసలు ఇలాంటి మగవాడు ఇక్కడ ఉన్నాడా అని ప్రేమలో పడిపోయింది. ఈజ్ అవర్ బాలీవుడ్ టీచింగ్ దీస్ థింగ్స్? ఈజ్ అవర్ టాలీవుడ్ టీచింగ్ దీస్ థింగ్స్? మనకు ఇష్టమైన రష్మిక, మనకు ఇష్టమైన హీరోయిన్లు బట్టలు విప్పుకొని తిరుగుతుంటే మనం ఇట్లా చూస్తుంటారు మన అబ్బాయిలు. అప్పుడు మనం ఎందుకు చెప్పట్లేదు అలా చూడకూడదునా? వెన్ థింగ్స్ విల్ చేంజ్ హియర్, థింగ్స్ విల్ చేంజ్ అవుట్ సైడ్. మాకు ఆ హీరోయిన్స్ వద్దు అనండి, ఒకరోజు టాలీవుడ్ మారుతుంది. మేము ఇది చూడటానికి ఇష్టపడుతున్నాము, మా హీరోయిన్స్ కంప్లీట్ బట్టలు వేసుకొని ఉండాలి అని మనం డిమాండ్ చేయండి, థింగ్స్ విల్ చేంజ్. చక్కటి అన్నమాచార్య మూవీ ఎన్నిసార్లు చూశాను. ఆ సినిమా ఒక దరిద్రపు సాంగ్ వేశాడు. ఎందుకండి అంటే మసాలా ఉండాలి కదండి అంటే డిమాండ్ ఉంది అని వాళ్ళు సప్లై చేస్తున్నారు కదా. హోప్ యూ అండర్స్టాండ్. సో వై ఆర్ వి డిమాండింగ్? డిమాండింగ్ ఆడవాళ్ళ నుంచి వస్తుందా, మగవాళ్ళ నుంచి వస్తుందా? మరి ఆ మగవాళ్ళకి ఎవరు సంస్కారం నేర్పేది? అందుకోసం మాతృ పూజ, కన్యా పూజ, సువాసిని పూజ వీళ్ళ ద్వారా చేయించండి. మీరు చేయండి, అబ్బాయికి నేర్పించండి. అమ్మాయిలకు కూడా నేర్పించాలి, అబ్బాయిలు కూడా నేర్పించాలి. ఎప్పుడైతే సమాజంలో పురుషులు కంట్రోలింగ్ నేచర్ తో మారిపోతారో, ఏ అమ్మాయి తనకు తానుగా బయటకు వచ్చినా కూడా రేప్స్ అవ్వండి. దట్ విల్ నాట్ హ్యాపెన్. ఎందుకు అంటే పురుష సమాజం మారింది. ఏముందంటే భాగవత రామాయణం ఎందుకు వినాలండి మనము అనుకుంటారు. చాలా మందికి ఏమనిపిస్తుందంటే, అది విన్న తర్వాత మన పిల్లలు సన్యాసులుగా మారిపోతారు, అది విన్న తర్వాత ఏమొస్తుంది, రామరామ చేసుకుంటూ కూర్చోవాలి అని చాలా మంది అనుకుంటారు. బట్ ఎంతమంది భగవద్గీత విన్నారు నాన్న? ఇక్కడ చిన్నారులు చెప్పండి, భగవద్గీత ఎవరు విన్నారు? చిన్నపిల్లలు మీరు చెప్పండి, భగవద్గీత ఎవరు విన్నారు? గీత అంటే అమ్మాయి పేరు కాదు, భగవద్గీత అన్నం తెలుసా? అది కూడా తెలీదా? నేర్పించండి పిల్లలకి. నెక్స్ట్ టైం నుంచి, ఇప్పుడు రేపటి నుంచి ప్రారంభం చేయండి. ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, ఒక 10 నిమిషాలు ఒక్కొక్క శ్లోకం నేర్పించండి. భగవద్గీత. ఇంకో క్వశ్చన్ అండి, భగవద్గీత చెప్పిన తర్వాత కృష్ణుడు, అర్జునుడు సన్యాసిగా మారిపోయాడా, యుద్ధం చేశాడా? నిజంగా? అదేంటి ప్రవచనం గిట్ల వింటి సన్యాసులు అయిపోతారంట? థింక్ వాట్ ఆర్ వి టాట్. మనకు అబద్ధం చెప్పబడింది. ప్రవచనం ఎవరైతే వింటారో వాళ్ళు జీవితంలో యశస్సు పొందుతారు. అర్జున వాస్ కన్ఫ్యూజ్, ఏం చేయాలి, చేయకూడదు. భగవద్గీత విన్న తర్వాత యుద్ధం చేశాడు, గెలిచాడు, ఒక పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడు. బికేమ్ ఎ గుడ్ పొలిటికల్ కింగ్, రైట్? అది మనకు మహాభారతం నేర్పిస్తుంది, అది మనకు భగవద్గీత నేర్పిస్తుంది, అదే మనకు శివపురాణం, దేవి భాగవతం నేర్పిస్తుంది. కానీ మనకు తెలియదు కాబట్టి మనం మన పిల్లల్ని వాటి నుంచి దూరం పెడుతున్నాం. సో మా ప్రయత్నంలో అది ఉన్నాం. స్కూల్స్ లో కూడా ఇంట్రొడ్యూస్ చేయండి. సరే స్కూల్స్ లో వినట్లేదు, ఇలాంటి ప్రవచనాల కన్నా పిలిచి మీ పిల్లలకి ఒకసారి భాగవత సప్తాహం పెట్టించండి 7 రోజులు. అసలు కృష్ణుడు ఎవడు, కృష్ణుడు ఎందుకు పూజించాలి? ఎప్పుడో 5000 ఇయర్స్ వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఎందుకు ఇప్పుడు గుర్తు చేసుకోవాలి? జస్ట్ బికాస్ వీఆర్ హిందూస్? నో. ఎందుకు పూజించాలి? వినండి చరిత్ర. నన్ను పిలిస్తే నేను క్వశ్చన్స్ కూడా తీసుకుంటాను. చాలా మంది ఉన్నారు ప్రవచనకర్తలు, క్వశ్చన్స్ అడగండి. బ్లైండ్ గా పూజ చేసే అవసరం లేదు. అసలు అమ్మవారు ఎవరు, ఎందుకు పూజిస్తున్నాము? దానికన్నా పేదవాళ్ళకి భోజనాలు పెట్టొచ్చు కదా. రాముడి గుడి కట్టాము, ఎందుకంటే అన్ని కోట్లు అవసరమా? గుడి కట్టొచ్చు కదా అన్న క్వశ్చన్ వేశారు కదా. దానికి మీరేం ఆన్సర్ చేస్తారు? మన గుడి అవసరమా? రాముడి గుడి అవసరమా? ఎందుకు? నిజమే కదండి, అన్ని కోట్లు హాస్పిటల్ పెట్టొచ్చు, ఎంతో మందికి భోజనాలు పెట్టొచ్చు, గుడి ఎందుకు? ప్లీజ్ ఒక్క
డెవలప్మెంట్ జరగాలి. వాట్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్? వెరీ గుడ్, దట్ ఈస్ ఆల్సో వన్ పాయింట్. సెకండ్ థింగ్ ఈజ్ ఎవరు గుడి కట్టాము అంటే శ్రీరాముడి గుడి కట్టాము. శ్రీరాముడు అంటే ఎవరు? అక్కడి నుంచి మొదలవుతుంది. పిల్లలు అడుగుతారు, అమ్మా రాముడు అంటే ఎవరు? అప్పుడు మనం కథ చెప్తాం. రాముడు ఎలాంటి వాడు, రాముడు శీలం ఎలాంటిది, రాముడు ఔదార్యం ఎలాంటిది, రాముడు ఎలాంటి మాతృమిత్రు భక్తుడు. మన పిల్లలు వినట్లేదు 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 అంటాం, కానీ ఎప్పుడన్నా రాముడు కథ చెప్పాడు పిల్లలు? ఎందుకు తల్లిని పూజించాడు, మన చరిత్ర ఎట్లాంటిది, అది మనం చెప్పట్లేదు కాబట్టి పిల్లలు ఇలా అవుతున్నారు. సో మన పురాణాల్లో ఉండేది ఎంత కుంకుమ పెట్టాలి, ఎంత హారతి పెట్టాలి, ఎన్ని దీపాలు పెట్టాలి, ఎన్ని దానం చేయాలి కాదు, మనిషి మనిషిగా ఎలా మారాలి. మనిషి జీవితంలో ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. వాళ్ళు ఎలా బయటకు వచ్చారు, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎలా యశస్సు పొందారు, హౌ సో మెనీ పీపుల్ బికేమ్ సక్సెస్ఫుల్, అట్లాంటి స్టోరీస్ ఉన్నాయి. మంచి రొమాంటిక్ స్టోరీస్ అండి. ఇప్పుడు పిల్లలు పెళ్లి చేసుకుంటున్నారు, మరుసటి రోజు డివోర్స్. ఏదో పిల్లల్ని ప్రేమించాలి వద్దనేది డిప్రెషన్, సూసైడ్, ఫెయిల్ అయిపోయాము సూసైడ్. అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు, సంస్కారం లేదు. ఎందుకు అంటే ఆలోచించండి, మన జీవితంలో అన్ని ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పుడు దాకైతే గ్రంథాల నుంచి ప్రవచనాల నుంచి దూరంగా ఉంటామో అప్పటిదాకా మనం డిప్రెషన్లోనే ఉంటాము, యాంగ్జైటీలోనే ఉంటాము. నో డాక్టర్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ యూ, బట్ అవర్ స్క్రిప్చర్స్ విల్ హెల్ప్ యూ. డూ యూ నో లార్డ్ రామా వాజ్ ఇన్ డిప్రెషన్? తెలుసా మీకు? రాముడికి డిప్రెషన్ కలిగింది, బయట వచ్చాడు. ఎలా వచ్చాడు? మంచి కౌన్సిలింగ్. అసలు మనం ధైర్యంగా ఎలా ఉండాలి, ప్రాబ్లమ్స్ వస్తాయి, అందరికి వస్తాయి ప్రాబ్లమ్స్. అమ్మాయి వల్ల ప్రాబ్లం రావచ్చు, డబ్బుల వల్ల రావచ్చు, పేరెంట్స్ వల్ల రావచ్చు, సడన్ గా చనిపోతారు, ఇల్ హెల్త్ వల్ల రావచ్చు. ఎంతో సంపాదించారు, మంచి బిజినెస్ సడన్ గా టాప్ అయిపోయింది, డిప్రెషన్. ఏం చేయాలి? డెత్ ఇస్ నాట్ సొల్యూషన్, లివ్ అన్న మోటివేషన్ వేరే స్పీచ్ ఇచ్చే అవసరం లేదండి. భాగవతం, రామాయణం ఇవన్నీ మనకు ఒక భార్య భర్తలు ఎలా ఉండాలి చెప్తున్నారా? అసలు దేవి భాగవతంలో ఎన్నో స్టోరీస్ ఉంది. నేనేమన్నా అన్నాడంటే నువ్వు ఇంటికి వచ్చేసేవి, నేను చూసుకుంటా నేను అనే తండ్రులే ఇప్పుడు ఉన్నాడు. అందుకోసం ఈ మగవాళ్ళకేమో ఆడపిల్లలు దొరకట్లేదు. అట్లా అవుతుంది మళ్ళీ. అందుకోసం ఎక్కడో ఊరు నుంచి తీసుకొస్తున్నారు, పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఆ పెళ్లికి ఇట్లా చేస్తున్నారు, మరుసటి రోజు డివోర్స్ అయిపోతుంది. ఒక నెలకు డివోర్స్, 6 నెలలకు డివోర్స్. ఎందుకు అవుతుంది? బికాస్ శాస్త్రాస్ ఆర్ నాట్ బీయింగ్ థాట్. మన శాస్త్రాల్లో నాన్న ఎంత మంచి లవ్ స్టోరీస్ ఉన్నాయో. ఒక భార్య భర్త ఇద్దరు కలుసుకుంటారు, వేరే దీని నుంచి వస్తారు, గొడవలు అవుతాయి. అప్పుడు ఒకటి ఎందుకు అయ్యారు? భార్య ఏం చేసింది, భర్త ఏం చేశాడు, స్టోరీస్ వింటే కదా మనకు ఒక ముందు ఒక ఏం నేర్చుకున్నాం స్కూల్లో? పొద్దున్న నుంచి రాత్రి దాకా మ్యాథ్స్, ఇంగ్లీష్, సైన్స్, డబ్బులు సంపాదించడం నేర్చుకున్నాం, ఎవరిని ఎట్లా దోపిడీ చేయాలి నేర్చుకున్నాము. 10 మందికి మంచి చేసేది ఎక్కడ ఏ స్కూల్లో నేర్పిస్తున్నారు చెప్పండి? అది ప్రవచనాల్లో నేర్పిస్తుంది. కాబట్టి ప్రవచనాలు నేర్పించండి, కన్యా పూజ చేయించండి. ఇది మన భారతీయ సాంప్రదాయం. చాలా మంది అండి, పాప పుట్టింది అనుకో, పాప పుట్టిందా, అబ్బాయి పుట్టిందంటే లడ్డు గిట్లు తీసుకుంటా నేను, అబ్బాయి పుట్టిండు. ఇంట్లో అందరికి భార్య కావాలి, ఇంట్లో అందరికి కోడలు కావాలి, కానీ ఎవ్వరి ఇంట్లో బిడ్డ మాత్రం పుట్టకూడదు. దిస్ ఇస్ సాడ్. ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పుడు కూడా ఆడపిల్లలు అంటే బర్డన్ అనుకుంటారు, ఆడపిల్ల పుట్టిందంటే అపశకనం అంటారు. ఇంకో మహాస్వామి అయితే పాపం చేసిండు కదా, బిడ్డ పుట్టింది అన్నాడు. ఏం పూజ చేస్తున్నారు, ఏం అర్థం చేసుకుంటున్నారు ఆ తల్లిని నాకు అర్థం కావాలి. అందుకోసం ప్రతి సంవత్సరం అమ్మవారు వస్తుంది, మనకు గుర్తు చేస్తుంది, నన్ను పూజిస్తున్నారు కదా, మరి పరస్త్రీని ఎలా అవమానిస్తున్నారు, నన్ను పూజిస్తున్నారు కదా, మరి ఆ మట్టి బొమ్మలో నన్ను చూస్తున్నారు, ఈ ఆడపిల్లల్లో మీకు అమ్మవారు కనిపించట్లేదా? కొంతమంది ఇంకో వెరైటీ, కూతురులో అమ్మవారు కనిపిస్తుంది, నా బిడ్డ వచ్చింది, నా బిడ్డ వచ్చింది, కోడల్లో మాత్రమే కనిపించింది. ఉంటారండి అట్లా. సరే కోడళ్ళు అంటావా, కోడళ్ళు కూడా మస్తు హుషారైపోయిందండి. అమ్మలో మాత్రం అమ్మ కనిపిస్తుంది కానీ అత్తలు అమ్మ ఖచ్చితంగా కనిపించదు. అవునా కదా? అక్క మీరన్నీ మా బాధలు చెప్తున్నారు అక్క అంటారు. నేను చెప్పట్లే, ఇవన్నీ వ్యాస మహర్షి చెప్పారు మనకి బ్యూటిఫుల్లీ. అది కూడా మీకు ఏం బోరు కొట్టదు.
బ్రహ్మ, వేదాంతం, మాయా ఇవి కాదు, స్టోరీస్ రూపంలో మంచిగా మన పురాణాల్లో కథలు ఉన్నాయి. కానీ మనం వినాం కదా. మనం దాండియా గిట్లా ఆడతాం, మనం బతుకమ్మ గిట్ల చేస్తాం, మనం చీరలు కొంటాం, బయటికి వెళ్తాం, కానీ ప్రవచనాలు గిట్ల వద్దు మనం కదా. అందుకోసం అండి ప్రవచనాలు వినండి. అదే అమ్మవారి పూజ. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడైతే పరస్త్రీ మాతా సమాన్ అని ఏ ఇంట్లో మనం అబ్బాయికి నేర్పిస్తామో అలాంటి సమాజంలో, అలాంటి ఇంట్లో ఎప్పుడు కూడా ఏ స్త్రీ అవమానించబడదో అక్కడ అఖండంగా అమ్మవారి ఇంట్లో ఉంటుందని మీరు గుర్తించాలి. అక్కడే అమ్మవారు నివసిస్తుంది. మీకు అమ్మవారి స్వరూపం చూసారు కదా, సింహం మీద అమ్మవారు కూర్చుంది. ఆ అమ్మవారు ఎలా వచ్చింది ఆ కథ చెప్పేసి నేను ఆపిస్తాను. ఓకే, ఎలా వచ్చింది ఎవరికన్నా తెలుసా? అమ్మవారి పేరేంటిది? దుర్గమ్మ తల్లి. ఎలా వచ్చింది దుర్గమ్మ తల్లి తెలుసా? తెలియదు. మార్కండేయ పురాణంలో కథ వచ్చిందండి. సప్తశతి అనే 700 సప్తశతి 700 100 శ్లోకాల్లో మనకు చెప్పబడినది. నేను విక్లుప్తంగా చెప్తాను, మీ భాషలో చెప్తాను. ఒకసారి ఏమైంది, ఒక రాక్షసుడు వచ్చాడు. అంటే ఇప్పుడు లాగా కొంతమంది ఉంటారు కదా, రావణాసురుడు లాగా, వీళ్ళందరూ ఇప్పుడు కూడా ఉన్నారండి. కొంతమంది అన్నారు, ఏంటండి దసరాలో రావణాసురుడిని చంపడం ఏంటిది, మీకంతా ఆయన మీద పగ ఏంటిది అంటారు. మాకు రావణాసురుడి మీద పగ కాదు, రావణ తత్వం మీద ఉండే క్లారిటీ. ఎక్కడైతే రావణాసురుడు ఉన్నాడో వాడిని చంపాలి అని మనకు మన సనాతన ధర్మం చెప్తుంది. ఇప్పుడు మీకు రాక్షసం అంటే చెప్తారండి. రాక్షసుడు అంటే ఎవడు? హిరణ్యకశ్యపు, రావణాసురుడు, మహిషాసురుని మరణించింది కదా. వాళ్ళు ఎవరు అంటే అప్పుడు మనిషి ఉంటే వాడండి, ఆయన కాదు. ఇప్పుడు కూడా వాళ్ళు మనకు కనిపిస్తారు. ఎట్లుంటారంటే, ఎక్కడన్నా దేవి మండపం పెడతారంటే, ఎందుకు అన్ని ఖర్చు డబ్బులు అవన్నీ చేయను అని అంటున్నాడు అనుకోండి, అక్కడ రావణాసురుడు. పూజ, యజ్ఞము, బ్రాహ్మణులు, అనుష్ఠానము, మంచి కార్యం ఎక్కడైనా చేస్తుంటే ఎందుకు అని అడ్డంకం తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు కదా, అక్కడ ఆ తత్వం ఉంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకోసం చూడండి, మీరు అన్ని పురాణాల్లో కూడా ఎక్కడైనా మంచి కార్యాలు చేస్తుంటే రాక్షసులు రావడం, ఆ తిరుపతిలో లడ్డూలకు ఇట్లా కలిపింది కదా మొన్న, అట్లా కలపడము, పైనుంచి వేయడము, కింది నుంచి, ఇవన్నీ ముందు నుంచి నడుస్తున్నాయి. వాళ్ళని అసురులు అని అన్నారు. వాళ్ళు ఒక పొలిటీషియన్ రూపంలో ఉండొచ్చు, వాళ్ళు మన ఇంట్లో ఉండొచ్చు, మన చుట్టుపక్కల ఉండొచ్చు. ఎక్కడన్నా దేశ ధర్మ కార్యం జరుగుతుంది అంటే అక్కడ తప్పు పని చేస్తున్నారు, అడ్డంకాలు తీసుకొస్తున్నారంటే వాళ్ళు. రెండోది, ఏ ఆడది అనిపించినా బాగుంది, ఇంటికి తీసుకెళ్దాం, నాదే అన్న తత్వము రావణ తత్వం. చాలా మంది ఇప్పుడు ఏమైందంటే రావణ హాస్ బికమ్ ఫ్యాషన్ ఐకాన్ అనమాట. చాలా మందికి మాకు రావణ అంటే ఇష్టమని మూవీస్ తీస్తున్నారు, ఆయన మీద చాలా మంది ఇష్టపడుతున్నారు. సరే ఇష్టపడండి, కానీ ఇష్టపడే వాళ్ళకి నేను చెప్తా, మీ ఇంటికి వచ్చి వీళ్ళు చల్లి బాగుందిరా పద తీసుకెళ్ళిపోదాం అని అంటే నీకు ఆయన నచ్చుతాడా? అరే వాళ్ళ భార్య మస్తు ఉందిరా పద తీసుకెళ్ళిపోదాం అని అంటే నచ్చుతాడా? మీ ఇంట్లో రామాయణం చదవండి, రావణాసుడు అదే చేశాడు. రావణ హ్యాస్ 80,000 వైఫ్స్ కాదు, 80,000 ఫీమేల్స్ ఉన్నాడు వాడి ఇంట్లో. ఎలాగా? మీ ఇంటికి వచ్చాడు, మీ చెల్లి నచ్చింది తీసుకెళ్ళిపోయాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ అమ్మ నచ్చింది తీసుకెళ్ళిపోయాడు, అక్కడికి వెళ్ళాడు, ఆ అమ్మాయి నచ్చింది తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు ఉన్నారు కదా అట్లాంటి వాళ్ళు. మేము వాళ్ళని ఖండిస్తున్నాము. అందుకోసం అలాంటి తత్వాన్ని గుర్తు చేసి దసరా రోజు ఆ విగ్రహాన్ని, రావణ తత్వాన్ని మేము కాలుస్తున్నాము అని మనకు తెలియాలి. ఈ మహిషాసురుడు ఏం చేశాడు? బాగా బలం. ఇప్పుడు బలవంతులు ఎవరండి? చాలా మంది దగ్గర వివిధ బలాలు ఉంటాయి. కొంతమంది ఎలా ఉంటారంటే గ్యాదరింగ్, ఒక 10 మందిని తీసుకురా, 100 మందిని తీసుకురా, 1000 మందిని తీసుకురా అంటే కొంతమంది కెపాసిటీ ఉంటుంది, తీసుకొస్తారు. కొంతమంది ఇప్పుడు నాలాగా మాట్లాడండి, బాగా మాట్లాడగలుగుతారు. కొంతమంది మాకు గవి గిట్ల రావు, డబ్బులు గిట్లు ఇస్తాం, మేము డబ్బులు ఇస్తారు. కొంతమంది ఏమో ఒకరికొక శక్తి ఉంటుంది. ఈయనకేమో పదవి వచ్చిందనమాట, ఒక మంచి పొలిటీషియన్ అయింటో లేదంటే ఒక బలం వచ్చేసింది. ఏం చేశాడు?
బ్రహ్మ దేవునికి తపశ్చర్య చేశాడు. నమో బ్రహ్మదేవాయ నమో బ్రహ్మదేవాయ అంటే ఏదో చేసిండు, ఓట్లు గిట్టు వచ్చినాయి, గెలిచిండు, మంచి పదవిలోకి వచ్చాడు, మంత్రి అయిపోయింది. నెక్స్ట్ ఏమైంది? ఏం చేశాడు అంటే నేను మంత్రిని అయ్యాను కాబట్టి వక్ఫ్ బోర్డు లాగా ఈ ఇల్లు నచ్చేసింది తీసేసుకోండి, ఇది బాగుంది తీసేసుకోండి, అది నచ్చింది తీసేసుకోండి అని ఆకాశంలో, స్వర్గంలో, పాతాళ లోకంలో లోకాలు అందరి ప్రాపర్టీస్ తీసేసుకోవడం. అప్పుడు ఏమైపోయింది? నేను మీ భాషలో చెప్తున్నాను, అర్థం చేసుకోండి. అప్పుడు ఏమైపోయింది అంటే దేవతలు అందరూ ఇల్లు లేకుండా అయిపోయారు, ఇంట్లో నుంచి తీసేశారు. ఇప్పుడు జరుగుతుంది కదా, ఇప్పటికిప్పుడు వచ్చి మీ ఇల్లు ఖాళీ చేయండి అంటే ఎట్లా చేస్తామండి? ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి ఒక్కొక్క రూపాయి కష్టపడి మా తాత ముత్తాతలు మనము కట్టుకున్న ఇల్లు ఒక్క నిమిషంలో ఖాళీ చేయమంటారు. ఎందుకు? బలం, ప్రాపర్టీ, సత్తా, ఇట్లా చేస్తున్నాడు. ఏం చేయాలి అర్థం కాలేదు. అప్పుడు ఏమైందంటే ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, అగ్నిదేవుడు, బ్రహ్మ, విష్ణు, మహేష అందరు కలిసి వచ్చింది. అంటే ఏంటిది? మనం అందరం, మీరు వచ్చిండ్రు, నేను వచ్చిన, హైదరాబాద్ నుంచి, తమిళనాడు నుంచి అందరూ వచ్చినాం. ఏమో చేద్దాం, సనాతన ధర్మం గురించి ఏదో మనం చేయాలి, ఇప్పుడు ఏదో చేయాలి. ఏం చేయాలి? నా బలం నాకు సరిపోవట్లేదు, మీ బలం మీకు సరిపోవట్లేదు, వాళ్ళ బలం వాళ్ళకి సరిపోవట్లేదు. మా లాంటి వాళ్ళు ఏం చేస్తున్నామంటే నీకు కూడా కోరిక ఉంది కదా, నాకు కూడా కోరిక ఉంది, వాళ్ళకు కూడా కోరిక ఉంది, ఇట్లాంటి రాక్షసుల్లో మనం చంపేద్దాం అంటే తీసేద్దాం. ఏం చేయాలి? నీ దగ్గర ఉన్న శక్తి నువ్వు వాడుకో. నీకు మీడియా బలం ఉంది, అది వాడుకో, నువ్వు పనిచేసే సనాతన ధర్మం కోసం. నాకు వక్తృత్వ బలం ఉంది, నేను అది వాడతా. మీకు డబ్బులు ఉన్నాయి, మీరు డబ్బులు పెట్టండి. మీకు మనుష్య బలం ఉంది, అక్క మేమేం చేయలేము, మరి మీకు ఎక్కడన్నా పని ఉంటే చెప్పండి అక్క, మేము వస్తాం, అది కూడా ఒక బలమే, వస్తారు. ఇట్లా ప్రతి వాళ్ళు వాళ్ళ బలం అనమాట. ఏం చేశారంటే ఇంద్రుడు ఇంద్రాన్ని ఇచ్చేశాడు, తనలో ఉన్న శక్తిని ఇచ్చేశాడు. విష్ణుమూర్తి తన శక్తిని ఇచ్చేశాడు, అగ్ని తన శక్తిని ఇచ్చేశాడు. అందరూ వాళ్ళ శక్తిని ఇచ్చేసి అందరూ నమస్కరించి అమ్మ శక్తి ఆవిర్భవించు, మమ్మల్ని రక్షించు అన్నప్పుడు దుర్గామాతకి అంటే ఎలా పుట్టింది ఆ తల్లి? అందరు శక్తుల నుంచి పుట్టింది. ఇట్ ఈస్ నీడ్ ఆఫ్ ద అవర్. ఇప్పుడు కూడా మన భారతదేశంలో మన స్కూల్స్ లో మనం సనాతన ధర్మ ప్రచారం చేయలేకపోతున్నాం. మన పిల్లలు బొట్టు పెట్టుకొని స్కూల్కి రావద్దు అంటున్నారు. మనం బ్రాహ్మణులు జనం వేసుకుంటే కట్ చేసుకున్న నవ్వుతున్నారు. మనం పిల్లలు దాంటే ఆడుకుంటుంటే ఆడపిల్లలు టీజ్ చేస్తున్నారు. కళ్ళు మూసుకొని ఇవన్నీ జరగట్లేదు అని అంటే జరగట్లేదనా? నేను కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగట్లేదు అంటే తాగట్లేదా? అది తాగుతుంది, నేను కళ్ళు మూసుకున్నాను. ఇప్పుడు కూడా మన ఆడపిల్లల్ని తీసుకెళ్తున్నారు. వాళ్ళకి పెళ్ళయిందా పెళ్లి కాలేదన్న సంబంధం లేదు, తీసుకెళ్ళిపోతున్నారు. తర్వాత ఏమవుతుంది? ప్రేమ అంటారు, ఫ్రిడ్జ్ లో నుంచి బయటకు వస్తున్నారు ముక్కలై. ఒకరు కాదండి, మీకు ఒకరు రెండో తెలిసి ఉండొచ్చు. మేము అలాంటి పని చేసి వాళ్ళకి మాకు థౌజండ్స్ ఆఫ్ గర్ల్స్ వీఆర్ సీయింగ్. ఒక్కొక్క అమ్మాయిని ఒక ప్రోడక్ట్ లాగా వాడతారు, ఎంతో మంది పిల్లల్ని అంటారు. మీకు తెలుసా బంగ్లాదేశ్ లో 7 సంవత్సరాల్లో 3,000 పిల్లలు అన్నారు. ఒక 30-40 వచ్చి అది రీసెంట్ గా ఎవరో చెప్పారు. అలా ఒక ప్రోడక్ట్ ఆడది అంటే మనం లాగా అమ్మవారు కాదు, ఒక ప్రోడక్ట్. మాకు పిల్లలు ఇస్తారు అంతే, చంపేస్తారు. సొంతం భార్య అనుకుంటే కూడా అమ్మేస్తారు. ఇవన్నీ జరుగుతున్నాయి. లవ్ జిహాద్ జరుగుతుంది, ఫ్రెండ్షిప్ జిహాద్, ఇవన్నీ జరుగుతున్నాయి సమాజం. ఏం చేయాలి మనం? మనకెందుకు అక్కడెక్కడో జరుగుతుంటే అని అనుకోవడం కాదు. రేపు మీ ఇంట్లో జరగచ్చు, రేపు మా ఇంట్లో జరగచ్చు, రేపు నాతో జరగచ్చు, రేపు మీతో జరగచ్చు. గుర్తుపెట్టుకోండి, బంగ్లాదేశ్ దూరం లేదు, పక్కనే జరిగింది. ఇప్పుడు కూడా మీకు ఎంతమంది తెలుసు నాకు తెలియదు, హైదరాబాద్ లో ఓల్డ్ సిటీగా అమ్మవారి విగ్రహం శిరశ్ఛేదం చేశారు. ఎంతమంది తెలుసు? ఎంతమంది తెలుసు? ఒక్క అమ్మవారిని ముట్టుకున్నాడు అఫ్జల్ ఖాన్ వచ్చి. ఒక తల్లి జీజామాత ఏం చెప్పింది తెలుసా? శివ, ఐ వాంట్ హిస్ హెడ్. ఒక్క కడుపు కంటే అట్లా కనాలి పిల్లల్ని. ఒక్క కడుపు కనింది, తీసుకురామనింది. అఫ్జల్ ఖాన్ తీసుకొచ్చింది. మనమేమో ఒక చంప మీద కొట్టి ఇంకో చంప చూపించారు. భయ్యా, మనకి అది నేర్పించండు కదా గాంధీజీ. We have forgotten our roots. What has Mahabharata taught us? మన ఆడపిల్లల మీదకి వస్తుంది, మన సమాజం మీదకి వస్తుంది. మన గుళ్ళు విధ్వంసం చేయబడుతున్నాయి. అమ్మవారి విగ్రహాలు పెట్టే రాత్రికి రాత్రి వచ్చి మన చూసారా? మనకెందుకు అంటే రేపు ఇక్కడ జరుగుతుంది. ఏం చేస్తారు? మీడియాని నుంచి
ఫోటోలు తీస్తారు, మాది అట్లా జరిగింది, ఇన్స్టాగ్రామ్ లో రీల్ వచ్చింది, అయిపోయింది. కంటే ఎట్లా కనాలి, ఉంటే శివాజీ లాగా ఉండాలి అని ఒక్కడేనా? మనం అందరం కూడా శివాజీ అని మనం మర్చిపోవద్దు. అదే అమ్మవారు గుర్తు చేస్తుంది. ఆయన ఖడ్గం ఇచ్చింది, మనకి ఇవ్వరా? మనకు కూడా ఇస్తుంది. మన భారతీయ సాంప్రదాయం వీర సాంప్రదాయం, వీర స్త్రీలు వీర పురుషులు ఉన్న సాంప్రదాయం. కాబట్టి ఇప్పటికీ కూడా భారతదేశంలో మనము జై శ్రీరామ్ అనగలుగుతున్నాం. మన భారతదేశంలో మన గుడి కట్టడానికి 500 సంవత్సరాలు పోరాడాల్సి వచ్చిందా? సిగ్గనిపించట్లే. మన భారతదేశంలో మన గుడి కట్టడానికి, మన రాముల గుడి కట్టడానికి ఇప్పుడే ఇట్లుంటే రేపు ఎట్లుంటది? మరి నేనేం చేస్తున్నా అని వి షుడ్ క్వశ్చన్ అవర్ సెల్వ్స్. దానికోసం మీరందరూ ఏదో వచ్చి ఎగబడేసి ఏదో తలవారు అవన్నీ నేర్చుకునే అవసరం లేదండి. ఒకటే పని చేయాలి. అమ్మవారి పూజ అంటే ఏంటిది? ఒకటి శక్తి ఆరాధన. శరీరాన్ని రోజు ఎక్సర్సైజ్ చేయండి. ఎవరైనా వచ్చి గుద్దాడంటే 2 గుద్ది పడేయాలి. నేను అట్లాంటిదాన్ని, మీకు అనిపించకపోతున్నా అట్లాంటిదాన్ని, నేను భయపడను. సెకండ్, మానసిక భయం ఉండకూడదు. మూడోది, మా ఇంట్లో స్త్రీని నేను రక్షిస్తాను, బయట స్త్రీ కూడా నా చెల్లి, నా అక్క అని మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో మన సమాజం మారుతుంది. కాబట్టి శక్తి ఆరాధన చెయ్యండి. ఆ అమ్మవారిని ఎక్కడైతే శక్తి ఉందో దాన్ని పూజించండి. తరువాత మన శక్తిని గుర్తించి ఆ శక్తిని కాసేపు రోజుకు 10 నిమిషాలు నా దేశము, నా పరివారము అన్ని మూలమండి. మన పరివారం అన్నా మంచిగా ఉండాలంటే దేశం ఉండాలి కదా. ఉండాలి అంటే నేను ఏం చేయగలుగుతా అన్న క్వశ్చన్ మార్క్ యూ షుడ్ ఆస్క్ యువర్సెల్ఫ్. అండ్ వెన్ యూ స్టార్ట్ డూయింగ్ ఇట్, దెన్ అప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను నిజంగా అమ్మవారిని పూజిస్తున్నాను, నేను ఇప్పుడు అమ్మవారిని పూజ చేస్తున్నాను అని గుర్తుపెట్టుకోండి. నాకు తెలియదు ఎంతమందికి తెలుసో లేదో, దసరా రోజు ఇంట్లో ఉన్న ఆయుధాల పూజ చేస్తారు. ఎంతమందికి తెలుసండి? బ్యాగ్లో బ్యాటరీ తీసుకో. ఎవరెవరు చేస్తారు? ఆయుధాల పూజ చేస్తారు. ఎందుకు? ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ వస్తుంది, ఒక ఆడమేమో పూజ చేస్తుంటది. ఎందుకు పూజ చేస్తున్నాం అంటే ఇది ఆయుధం, మాట్లాడి చంపుతా అంటది. అంటే ఏంటిదండి? ఏదో జోక్గా చెప్పాను కానీ ఆయుధ పూజ. మనము భారతీయులం ఎప్పుడు కూడా వేరే వాళ్ళని వెళ్ళి చంపేవాళ్ళం కాదు. అహింస పరమో ధర్మ. చెట్లలో కూడా మనం అమ్మవారిని చూస్తాము కదండి. చెట్లలో చూస్తాము, ప్రాణుల్లో చూస్తాము. మన ఇంట్లో మొదటి చపాతీ ఏదైతే చేస్తామో అది ఫస్ట్ గోవు పెడతాము, లాస్ట్ చపాతీ మనం కుక్కకు పెడతాం కదా. మనం కూడా అనిమల్ లవర్స్. బట్ మన దేశం మీద, మన రాష్ట్రం మీద, మన సంస్కృతి మీద ఎప్పుడైతే ఎవరన్నా భగ్నం కలగడానికి ప్రయత్నించారంటే అప్పుడు మాత్రం మేము శస్త్రము లేపుతాము. అదే మా వైదిక పరంపర అన్నది మనము మర్చిపోవద్దు. ఎవరో వచ్చి మనల్ని రక్షిస్తారు అన్నది లేదు. మనల్ని మనం రక్షించుకోవాలి. మన దేశాన్ని, మన సనాతన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి. ఇలాంటి అమ్మవార్లు ఎన్నో సంవత్సరాలు. దానికోసం ఏం చేయాలి? శక్తి పూజ చేయండి. ఇదే నిజమైన అమ్మవారి పూజ. కాబట్టి ఆ అమ్మవారు ప్రకటమైంది. నేను ఎండింగ్ చేసిస్తాను. ఇంకా వచ్చేసిన అమ్మవారు దుర్గమ్మ తల్లి వచ్చింది. అప్పుడు ఏమైందో తెలుసా? మహిషాసురుడు వచ్చి అంత అందంగా ఉంది కదా అన్నారు అమ్మవారిని. వాళ్ళ అసిస్టెంట్ని పంపించి అందంగా ఉంది కదా అంత పెళ్లి చేసుకోమను అని చెప్పాడు అనమాట. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కదా. ఎవరు అందంగా కనిపించారు, బాగున్నారంటే ఎక్కెళ్ళిపోవడం. అప్పుడు జరిగింది సత్యయుగంలో ఇది. అప్పుడు ఏం జరిగింది? అమ్మవారు ఖడ్గం తీసి మహిషాసురుడిని చంపేసింది. కాబట్టి షీఈస్ టేకింగ్ రెస్ట్ ఫర్ 9 days. చంపేసింది, ఎప్పుడో చంపేసింది. ఇప్పుడు ఎందుకు మనం గుర్తు చేసుకుంటున్నాము? షీఈస్ రిమైండింగ్ అస్. మనకు గుర్తు చేస్తుంది. అప్పుడు అసురులు ఉన్నారు, ఇప్పుడు లేరు అన్నది కాదు. అసురులు లేని సమయం ఎప్పుడూ ఉండదు. మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు సమాజం. ఉన్నప్పుడు నువ్వేం చెయ్యాలి? ఖడ్గం తీ, నీ బలాన్ని నువ్వు వాడు. సమాజంలో శాంతిని, ఆనందాన్ని తీసుకురా వచ్చే ప్రయత్నము ప్రతి ఒక్క మనిషి చేయాలి. కాబట్టి ప్రతి ఒక్క దేవత తన బలాన్ని ఇచ్చి మనకు నేర్పిస్తుంది. ఏంటిది అంటే ఎవరో అమ్మవారు వచ్చి ఎప్పుడు చేస్తుంది? మనం అందరం ఒకటి అవ్వాలి. అందరి శక్తి ఒకటైతే అప్పుడు అమ్మవారు ఆవిర్భవిస్తుంది. అప్పుడు
ఆ హిరణ్యకశ్యపు కానివ్వండి, రావణాసురుడు కానివ్వండి, అలాంటప్పుడే ఈ మహిషాసుర మర్దనం అనేది జరుగుతుంది. రాముడు కూడా రావణాసురుని చంపడానికి ఈ 9 రోజులు అనుష్ఠానం చేశాడు అని దేవి భాగవతంలో వచ్చింది. ఇలాంటి ఎన్నో కథలు నేను చెప్పుకుంటూ వెళ్తే, కాబట్టి ప్రవచనాలు వినండి జాగ్రత్తగా, రోజు చిన్న పిల్లల నుంచి వినండి. ఇంకా అమ్మ గర్భవతిగా ఉంటే అప్పటి నుంచే వినడం ప్రారంభించండి. వినండి, ప్రవచనం వల్ల మనకు శక్తి వస్తుంది, ఆనందం వస్తుంది, ఉత్సాహం వస్తుంది, బుద్ధిలో క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి ప్రవచనాలు వినండి. ప్రతి స్త్రీని మాతృ రూపంలో మీరు పూజించండి. అదే శక్తి ఆరాధన అని గుర్తించండి. అదే మనం చేసే నవరాత్రి పూజ. మీరు చక్కగా అనుష్ఠానం చేస్తున్నారు, నాకు చాలా సంతోషం నాన్న. ఎందుకు చేస్తున్నాం అనుష్ఠానం అంటే? ఏం చేస్తున్నాం మనము? నాన్ వెజ్ తినట్లేదు కదా, అంటే రోజు తింటారా? వెరీ గుడ్, తినకూడదు. చాలా మంది అంటారు అమ్మవారికి పెట్టి తింటారండి. నేనైతే ఎక్కడ చదవలేదు, మీరు ఎక్కడ చూసుంటే నాకు చెప్పండి. బతుకమ్మ పెట్టినా కోడ్లు గిట్ల కోస్తున్నామని కోస్తుంటారు. నేను మీకు చెప్తున్నాను, మీరు చేయకపోవచ్చు. ఎవరన్నా రేపు విని వీడియో మాట్లాడుతున్నా వాళ్ళు కూడా చూస్తారు. మీరు చేస్తుంటే ఆపేసేయండి. మీకు ఏదన్నా పాపం తాగితే పాపం అంతా నేను ఎత్తి మీద కోసుకుంటాను, నేను రెడీ. ఆపేసేయండి. ఎందుకు అంటే మన సనాతన ధర్మ శాస్త్రంలో వేదాస్తో కానివ్వండి, పురాణాస్తో కానివ్వండి, ఎక్కడ కూడా ఏ జీవహింస కూడా చేసి తినాలి అన్నది లేదు. ఒక్క చోట మాత్రం ఉంది, కోడ్లను కోయడం అనేది ఉంది. కొంతమందికి సంతోషం చూడండి, అబ్బో ఎక్కడుందో ఉంది, కానీ తినాలని లేదు. ఎక్కడ అంటే దృష్టి, ఈ బ్లాక్ మ్యాజిక్ అవి చేస్తారు, తంత్ర విద్యలు చేస్తారంటే వాళ్ళవి తీయడానికి ఇప్పుడు ఒక మనుషులు జరిగింది, దాంట్లో నుంచి తీసి దీంట్లో పెట్టి దాన్ని చంపేస్తారు. మరి చంపేస్తున్నారు కదా అంటే దానికి కూడా చాలా పద్ధతులు ఉన్నాయి. అలాంటి పూజారులకు ఎన్నో గంటల దాకా కూర్చొని దానికోసం అనుష్ఠానం చేయాల్సి వస్తుంది. ఒక జీవిని చంపాను నేను, ఒక జీవిని నేను సృష్టించలేను తల్లి, కానీ మరి చంపేశాను కదా, దానికోసం నేను అనుష్ఠానం బద్ధంగా వాళ్ళు గంటలు గంటలు పూజలు చేసుకుంటారు. అట్లాంటివి మీకు తెలుసా? మాట తెలియదు. కాబట్టి ఎక్కడ కూడా ఇవి నాన్ వెజ్, గుడ్డు ఇవన్నీ తినేవి లేవు. అవి తిని మీరు ఏ పూజ చేసినా కూడా మీకు సఫలం అనేది కాదు. అనుష్ఠానం ఎందుకు చేస్తాం మనము అంటే 9 days తినకుండా ఉండి 10th day తినాలి అన్నది కాదు. 9 days తినకుండా ఉండి 10th day అలవాటు అయిపోవాలి, ఇంకా తినకుండా ఉండాలి. ఆనియన్ గార్లిక్ కానివ్వండి. ఇప్పుడు ఏం చేస్తాం అనుష్ఠానం అంటే కింద పడుకునే అవసరం లేదు, పైన పడుకోవచ్చు. తర్వాత ఎవరిని తిట్టొద్దు, బూతులు మాట్లాడొద్దు. కొంతమందికి అలవాటు ఉంటుంది. 9 days చేసాం, 10th day రెడీ కాదు. 10th day అలవాటు అయిపోయిందిరా, ఇంకా నాకు బూతు రావట్లేదు, అలవాటు అయిపోయిందిరా, నాకు ఇంకా మంచిగా ఉండాలంది. 9 రోజులు ఇంత మంచిగా ఉన్నా కదా, 9 రోజులు ఉంటేనే నాకు ఇంత మంచిగా అనిపిస్తుంది, మరి జీవితాంతం ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుంది అని ఆ ఫీలింగ్ మనకు రావడానికి 9 days దిస్ నవరాత్రి అన్నమాట. నవరాత్రి అని ఎందుకు పెట్టారు అంటే 10th లేదు, 10th వచ్చిందంటే 9+1 ప్రారంభం. 9 days అంటే ఏంటిది? ఎప్పటికీ ఎల్లప్పటికీ కూడా అనుష్ఠానబద్ధంగా మంచిగా ఉన్నవారు ఎప్పుడు జీవితంలో విజయోస్తు 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 అని చెప్పేదే మనకు విజయదశమి నవరాత్రి పూజ అని చెప్పి నేను ఈ మాటల్ని అమ్మవారి చరణాల్లో అర్పించుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ. నేను మొన్న ప్రవచనం చెప్తుంటే ఒకరు, అమ్మ మీరు శివాజీ మహారాజ్ గురించి నేను చెప్తాను కదా 9 days 7 days అలాగా, ఎందుకు చెప్తారు మీరు మహారాష్ట్రియన్స్ అని చెప్తారా అంటే, నువ్వు రిమెంబర్ టుడే వి ఆర్ హ్యాపీ ఇన్ అవర్ హోమ్, ఇన్ అవర్ కంట్రీ, వెరెవర్ వి ఆర్ హ్యాపీ సెలబ్రేటింగ్ అవర్ ఫెస్టివల్స్. ద రీజన్ ఈజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్, యూ షుడ్ నాట్ ఫర్గెట్. కాబట్టి ఛత్రపతి మహారాజులు వారు చేసిన పరాక్రమ అందరికీ తెలియాలి, మన చరిత్ర తెలియాలి. కాబట్టి ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర చెప్తున్నాను నేను తెలుగులో కూడా, అందరికీ తెలియాలి. తెలిస్తేనే కదా మనం ఇంట్లో ఇంత సంతోషంగా ఉంటున్నాము, పండుగలు చేసుకుంటున్నాము, అన్ని దానికి కారణం ఛత్రపతి శివాజీ మహారాజ్. కాబట్టి జై భవానీ, జై భవానీ. నన్ను ఇక్కడ పిలిచారు, అందరు చక్కగా విన్నారు. నేను ఎవరైనా తిట్టుంటే నేను వచ్చి కాళ్ళు మొక్కుతాను, కోప్పడకండి. ఎందుకంటే దట్ వాజ్ నెసెసరీ కదా. టీచర్ కూడా తిడతారు, అమ్మ కూడా తిడుతుంది కదా. అలాగే నేను తిట్టేశాను అనుకోని నన్ను క్షమించండి, కోప్పడకండి. మంచి మాట చెప్పడానికి వచ్చాను, ఏకంగా అందరూ వినాలి అన్న భావన మాత్రమే ఉంది. కాబట్టి అలా గొంతు కొంచెం రేస్ చేసింది. ఓకే, సో అందరికీ మళ్ళీ మళ్ళీ నవరాత్రి శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు.
మీరు జీవితంలో ధర్మార్థ కామ మోక్షాలతో పాటు భక్తిని కూడా, దేశభక్తి, రాష్ట్రభక్తి, గురుభక్తి కూడా మీ అందరికీ కలగాలి అని భావిస్తూ అమ్మవారిని ప్రార్థిస్తూ నేను ఇక్కడే సేవని సమాపన చేస్తాను. జై శ్రీరామ్. సంవత్సరాలు కంటెస్తం చేస్తే ఇంకెంత ప్రాఫిట్ అవుతుంది. దుర్గమ్మ తల్లిని అందరి మీద ఇలాగే వర్షం కురిపించాలి, ధన ధాన్యాలు అని కోరుకుంటూ మీ బ్రదర్కి